వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఆమ్రపాలితో సహా కొందరు అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేంద్ర సర్వీస్ నుండి తెలంగాణ సర్వీస్కు వచ్చిన ఆమె మరొకసారి బదిలీకి గురయ్యారు. అసలు ఐఏఎస్లు వారి ట్రాన్స్ఫర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న గొప్ప సేవగా గుర్తింపు పొందింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అంటే భారత ప్రభుత్వ ప్రీమియర్ పరిపాలన పౌరసేవ. ఐఏఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, పబ్లిక్ రంగ సంస్థల్లో పట్టున్న వ్యూహాత్మక స్థానాలు ఉన్నవారు. ఈ అధికారులు ప్రభుత్వ విధానాలను అమలుపరిచి పర్యవేక్షిస్తారు. ఈ సేవ ద్వారా ప్రధాన విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలుగుతారు, అలాగే అమలుపరచగలుగుతారు. ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ జిల్లా, రాష్ట్రం, దేశం 3 స్థాయిలను పనిచేయగలిగిన ఏకైక సర్వీస్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు ఎంపికైన వారు మొదట అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత పదోన్నతుల ద్వారా వరుసగా పై హోదాలకు చేరుకుంటారు. ఐఏఎస్ అధికారి విధులు, బాధ్యతలు చాలా కీలకమైనవి, అలాగే ముఖ్యమైనవి. మీరు ఐఏఎస్ అధికారి కావాలని నిర్ణయించుకునే ముందు ఈ ప్రతిష్టాత్మక సేవ యొక్క హోదాను నియంత్రించే రూల్స్ను మీరు తెలుసుకోవాలి. ఈ కథనంలో ఐఏఎస్ అధికారుల బదిలీ మరియు పోస్టింగ్ విధానాలు చూద్దాం. జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి, తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి ట్రాన్స్కో సిఎండి రోనాల్డ్ రోస్తో సహా 8 మంది ఐఏఎస్ ఐపీఎస్లను ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఏపీ, తెలంగాణ కేడర్లుగా విభజించారు. అయినప్పటికీ కొందరు అధికారులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో క్యాట్ ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్నారు. వారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. క్యాట్ ఆదేశాలతో ముందుగా కేటాయించిన రాష్ట్రాల్లో అధికారులు రిపోర్ట్ చేయనున్నారు. దీంతో ఆమ్రపాలి స్థానంలో జిహెచ్ఎంసి ఇన్ఛార్జి కమిషనర్గా హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్కు తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆమ్రపాలి తన వ్యక్తిగత వివరాల్లో విశాఖపట్నం శాశ్వత చిరునామాగా పేర్కొన్న నేపథ్యంలో ఆమెను ఆంధ్రప్రదేశ్ క్యాడర్గా గుర్తించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఐఏఎస్ అధికారాల్లో డైనమిక్ ఆఫీసర్గా ఆమ్రపాలి మంచి పేరుంది. వరంగల్ అర్బన్ కలెక్టర్గా 3 సంవత్సరాలు పనిచేశారు. తన పనితీరుతో అక్కడ కలెక్టర్గా చేసిన సమయంలో బాగా హైలైట్ అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని యువతలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ఆమె బల్దియా కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమెను రెగ్యులర్ కమిషనర్గా ప్రభుత్వం నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆమ్రపాలికి కీలక బాధ్యతలు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాన కార్యాలయంలోనూ పనిచేసి ఉండటం ఇప్పుడు ఆమ్రపాలికి కలిసొచ్చే అంశం. ఏ అధికారికైనా కొన్ని సంవత్సరాలు ఒకే ప్రాంతంలో పనిచేయడం వల్ల ఆ ప్రాంతం వారితో అనుబంధం ఏర్పడుతుంది. వారి బంధువులు, వారి పిల్లలు కూడా అక్కడే ఉండటం వల్ల చాలామందితో స్నేహం కూడా ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు కూడా అక్కడే స్థిరపడటం వల్ల ఎవరికి ఆ ప్రదేశాన్ని వదిలి వేరే చోటికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఇదే కారణం చేత ఆమ్రపాలి కూడా తెలంగాణ వదలటానికి ఇష్టపడలేదేమో అని అనుకుంటున్నారు. అలాగే తెలంగాణకు కేటాయించిన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న వారు తెలంగాణలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం తెలంగాణ నుండి 5 ఐఏఎస్లు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ప్రశాంతి, వాణిప్రసాద్, 3 ఐపీఎస్లు అంజనీ కుమార్, అభిషేక్ మహంతి, అభిలాష్ బిస్త్ ఏపీకి వెళ్లాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుండి 3 ఐఏఎస్ అధికారులు సృజన, శివశంకర్, హరికిరణ్ తెలంగాణకు రావాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసెస్లో కేడర్ అనేది ఒక ప్రాంతాన్ని సూచిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక రాష్ట్రాన్ని లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని కేడర్గా చెబుతారు. సివిల్ సర్వీసెస్ అధికారులకు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత డిఓపిటి లేదా కేంద్ర హోంశాఖ వారిని ఏ రాష్ట్రానికి కేటాయిస్తారో దానిని ఆ రాష్ట్ర కేడర్గా పిలుస్తుంటారు. ఉదాహరణకు ప్రణీత్ అనే అధికారిని డిఓపిటి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే ఆయన్ను ఏపీ కేడర్ అధికారి అంటారు. కేడర్లను ఐఏఎస్లకు డిఓపిటి, ఐపీఎస్లకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తాయి. డిఓపిటి వివరాల ప్రకారం ఇండియాను 5 జోన్లుగా విభజించారు. జోన్ 5లో దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఉన్నాయి.
గతంలో అంతా ఒకటే జోన్గా ఉండే వాటిని ప్రస్తుతం 5 జోన్లుగా విభజించారు. అభ్యర్థులు పోస్టింగ్ కోసం జోన్లు, కేడర్ ఆధారంగా ప్రిఫరెన్సులు పెట్టుకోవాలి. ఖాళీలను ఇన్సైడర్స్ను 1:3 రేషియోలో, అవుట్సైడర్స్ను 2:3 రేషియోలో భర్తీ చేస్తారు. ఇన్సైడర్స్ అంటే సొంత రాష్ట్రానికి చెందిన వాళ్ళు, అవుట్సైడర్స్ అంటే వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సాధారణంగా ఒకసారి కేడర్ కేటాయిస్తే దానిని మార్చడం చాలా కష్టం. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే బదిలీకి వెసులుబాటు ఉంటుంది. అవేమిటంటే పెళ్ళి. వేరు కేడర్లో పనిచేస్తున్న అధికారులు పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరూ ఒకే కేడర్లో పనిచేసేందుకు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. వీటిని డిఓపిటి పర్యవేక్షిస్తుంది. ఇంటర్ కేడర్ డెప్యుటేషన్. సర్వీసులో ఎప్పుడైనా సరే 5 ఏళ్ల పాటు వేరే కేడర్లో పనిచేసే అవకాశం ఉంటుంది. దీనికి పనిచేస్తున్న రాష్ట్రం, పని చేయాలనుకుంటున్న రాష్ట్రం ఒప్పుకోవాలి. దీనిని ఇంటర్ కేడర్ డెప్యుటేషన్ అంటారు. ఇదే బాటలో ఇటీవల కేరళలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజను ఏపీ కేడర్లోకి తీసుకువచ్చారు. ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డీగా పనిచేస్తున్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సివిల్ సర్వీస్ అధికారుల విభజన కోసం ప్రత్యూష్ సిన్హా కమిటీని నియమించారు. ఈ కమిటీ ఆధారంగా ఫైనల్ కేడర్లను 2015లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. కొత్త రాష్ట్రం, అందులోనూ తెలంగాణలో మెట్రో సిటీ హైదరాబాద్ ఉండటంతో చాలామంది అధికారులు హైదరాబాద్లోనే పనిచేయడానికి ఆసక్తి చూపారు. అందులో భాగంగా కొందరు క్యాట్ను ఆశ్రయించి దాని ఆదేశాల మేరకు ఇక్కడే కొనసాగుతున్నారు. కేంద్రం నిర్దేశించిన కేడర్లపై ఆమ్రపాలి 2015లో క్యాట్ను ఆశ్రయించారు. 2024 జనవరిలో తెలంగాణ హైకోర్టు 2016లో క్యాట్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఈ నెల 16లోగా తెలంగాణలో క్యాట్ ఆదేశాలతో కొనసాగుతున్న ఆమ్రపాలి రిలీవ్ అయి ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని డిఓపిటి ఆదేశాలు ఇచ్చింది. విశాఖపట్నం తన స్వస్థలంగా పేర్కొనడంతో ఆమ్రపాలిని ఏపీ కేడర్కు కేటాయించినట్లు తెలిసింది. గతంలో తనను తెలంగాణ స్థానికురాలుగా గుర్తించి తెలంగాణ కేడర్కు పంపాలని ఆమ్రపాలి క్యాట్ను ఆశ్రయించిన ప్రయోజనం లేకుండా పోయింది. 2010లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా బాధ్యత స్వీకరించిన తర్వాత 2020 వరకు పలు శాఖలలో పనిచేశారు. హైదరాబాద్లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారిగా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా సేవలను అందించారు. అక్కడ నుండి జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్గా బదిలీపై వచ్చిన ఆమ్రపాలి ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘంలోనూ పనిచేశారు. అనూహ్యంగా 2020లో ప్రధాని కార్యాలయం నుండి పిలుపు రావడంతో కేంద్ర సర్వీసులో డెప్యుటేషన్పై వెళ్లారు. కొంతకాలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక సలహాదారుగా పనిచేశారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ఎండిఏ కమిషనర్గా ఆమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ నుండి మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్గా చేయగా జూన్ నెలాఖరులో జిహెచ్ఎంసీ కమిషనర్గా పగ్గాలు అందుకున్నారు. కానీ బాధ్యతలు చేపట్టి పాలనపై పట్టు తెచ్చుకుంటున్న లోపే ఏపీకి వెళ్లాలంటూ కేంద్రం ఆదేశించింది. దీంతో ఆమ్రపాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గతంలో ఆమె చేసిన అభ్యర్థనను కేంద్రం తిరస్కరించడంతో ఇక ఏపీకి వెళ్లడం అనివార్యమేనని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ప్రతిభావంతులైన ఐఏఎస్లను తన దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేరళలో పనిచేస్తున్న కృష్ణతేజ ఐఏఎస్ను తెచ్చుకున్నట్లే ఆమ్రపాలిని కూడా పంచాయతీరాజ్ శాఖను కేటాయించి తన దగ్గరే ఉంచుకుంటారని కొందరు వైసీపీ నాయకులు మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.